Okay, now the world has changed a lot, and people are in search of momentary pleasures, and they go for different kinds of drugs to escape from the tensions of the world. But it is just Hyderabad. They are walking. It's a great thing. Okay, and they came here to give you some motivation on not using drugs. So nowadays new kind of drugs are, even you don't know what is drugs. Actually my children, they don't know what is drugs, but still they are coming up. So they will come to know. You will be exhibited to a bad world. We cannot always expect a good world. Sometimes there may be some bad hindrances in front of you. So let me hand over the mic to the team to speak about this, and after this we will have a small rally up to the gate. All the students from first standard onwards will participate. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి సహకరించిన ప్రిన్సిపల్ గారికి, విద్యార్థులకు మరియు టీచర్లకు అందరికీ స్పెషల్ థ్యాంక్స్. నా పేరు శ్యామ్ కుమార్. నాది హెచ్ఆర్సీ రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఎన్జిఓ సంస్థ నుంచి వస్తున్నాం. మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది. హెచ్ఆర్సీ రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ 2022లో ప్రారంభమైనది. ఇప్పటి వరకు మేము 26 మంది పిల్లలకి హార్ట్ ఆపరేషను, నెక్స్ట్ 15,000 మంది పిల్లలకి ప్లేట్లు, గ్లాసులు గవర్నమెంట్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా 10,000 మంది పిల్లలకి నోట్బుక్స్, స్టేషనరీ ఐటమ్స్ కూడా ఇచ్చాము. అదే కాకుండా 150 మంది పిల్లలకి మేము చైల్డ్ లేబర్ నుంచి రెస్క్యూ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ఇయర్ 2026 ఒక స్పెషల్ ఇయర్గా ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ఇయర్ మేము చేపట్టిన కార్యక్రమం వచ్చేసరికి నిషాముక్త్ భారత్ మూవ్మెంట్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. నేటి ప్రపంచం మత్తులో మునిగి వారి యొక్క భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్న ముఖ్య కారణంతో ఈ కార్యక్రమం మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చేసరికి జనవరి 25, 2026 నాడు పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి 26వ తారీఖు నాడు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. అయితే జనవరి 26 ఉన్న ఒక స్పెషాలిటీ అందరికీ తెలిసిన విషయమే. మనకు గణతంత్ర దినోత్సవం అంటే మనని మనం పరిపాలించుకోవడానికి మనము ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పర్వదినం కాబట్టి దాన్ని పురస్కరించుకొని నూతన ఉరువడికి శ్రీకారం చుట్టాలన్న ముఖ్య ఉద్దేశంతో మా ఈ పాదయాత్ర జనవరి 26 నాడు మొదటి రోజు పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. నిర్మూలించాలి 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 మత్తు పదార్థాలు నిర్మించాలి నిర్మూలించాలి 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 నిర్మూలించాలి